ఎరక్కపోయి కేటీఆర్ ఇరుక్కున్నారా? అమెరికాకు వచ్చి భారీ ర్యాలీలు చేయటం, అదే తెలంగాణ చేసినట్టు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారుతుందా అంటే పరిణామాలు అలానే అనిపిస్తున్నాయి. కేటీఆర్ ర్యాలీ, ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు అమెరికాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. కేటీఆర్ మీద కేసు నమోదే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవ వేడుకలను అమెరికాలోని డల్లాస్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చాంశమయ్యాయి. ట్రంప్ పరిపాలనలో వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో కేటీఆర్ వ్యాఖ్యలు ఆయనకు ఇబ్బందులు సృష్టిస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా వలస విధానాలు అనూహ్యంగా మారాయి. చిన్న చిన్న పొరపాట్లు కూడా డిపోర్టేషన్లు జరుగుతున్నాయి. విద్యార్థులకు పార్కింగ్ టికెట్లపై కూడా నోటీసులు వస్తున్నాయి. నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్లో ఉన్న వారికి ట్రంప్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. యాంటీ ఇమ్మిగ్రేషన్ పాలసీలను ట్రంప్ పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. H1B వీసాల విషయంలో కూడా ఫిర్యాదుల సంఖ్య పెరిగి అప్రూవల్ సులువుగా రావట్లేదని నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. డలాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడితే ఆయన మాట అన్నాడండి. ఆయన ఏమంటాడంటే, మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలు 2 ఉండేవి, ఇప్పుడు 2 కాదు 3 అయిపోయింది, 3 డల్లాస్పురం అన్నాడు. అంతేకాకుండా డల్లాస్ దగ్గరలో ఉన్న గుంటర్ అనే ప్రాంతాన్ని అది గుంటూరు అయిపోయిందని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సరే, ఆయన సరదాగా చేశారు, కానీ ఈ వ్యాఖ్యలు అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అమెరికాలో చదువుకొని అక్కడే ఉద్యోగం చేసిన కేటీఆర్కు అక్కడ నిబంధనలు, కఠినమైన వలస చట్టాలు తెలియవా అని సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. జనాల ఊపులో ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై న్యాయ నిపుణులు సైతం స్పందిస్తున్నారు. అమెరికా ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలను ఎలా స్పందిస్తారు? మా దేశంలో మరో సందర్శకుడు వచ్చి మరో రాష్ట్రం ఏందని చెప్తే ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. న్యాయ నిపుణుల ప్రకారం అమెరికా ప్రభుత్వం తలుచుకుంటే కేటీఆర్ వీసా రద్దయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. ఎవరో చెప్పారని ఇలాంటి అమెరికా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆ ర్యాలీలో పాల్గొన్న చాలామంది మీద కూడా ట్రంప్ కేసులు పెడదని ఆలోచిస్తున్నాడంట. మొత్తం మీద కేటీఆర్ మీద అమెరికాలో కేసు నమోదైతే, ఆయన వీసా క్యాన్సిల్ అయితే అది పెద్ద సంచలనం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సున్నితమైన విషయాలపై మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే అవి తీవ్ర పరిణామాలకు దారితీయని చెప్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ వలస విధానాలు కఠినంగా ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు నిజంగానే కేటీఆర్కు చిక్కులు తెచ్చిపెడతాయనే చూడాలి మనం.